ఏడ రాని వార్త ఈడ వస్తుందే, దీన్ని చదవాలి ఎట్లా పెట్టి. ఒక్క బస్తా కోసం రాష్ట్రంలో యూరియా కొరతకు అద్దం పడుతున్నది, కొరత అద్దం పడుతున్నది దృశ్యం. ఒక్క బస్తా దక్కిన పంటను కాపాడుకోవచ్చునన్న రైతన్న తపనకు ఇదే సాక్ష్యం. ఇప్పటికే రాష్ట్రంలో యూరియా కొరతే లేదంటూ ప్రకటనలు ఇస్తున్న మంత్రులు అంగీకరించలేకపోతున్న నిష్ఠుర సత్యం ఇది. రంగారెడ్డి జిల్లా మంచాల సింగిల్ విండో వద్ద గురువారం తెల్లవారుజాము నుంచే ఎదురు చూసిన వందలాది మంది రైతులు యూరియా లారీ రాగానే టోకెన్లు పట్టుకొని ఇలా ఎగబడ్డారు. అంతా చేస్తే యూరియా దక్కింది కొందరికే, మిగిలిన వారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది అంటూ ఇది మరి వాళ్ళకు ఫోటో కరెక్ట్ దొరకలేదా, ఏఐ చిత్రమా, లేకపోతే స్పష్టంగా కూడా లేదు. ఓల పేసన్న కనబడి ఇది ఎప్పటిదైనా అడుగుదామంటే కూడా స్పష్టంగా లేదు. ఇక నెక్స్ట్ జిల్లాల మార్పుపై చెరోదారి, సీఎంది ఓ మాట, డిప్యూటీ సీఎంది మరో మాట, జిల్లాల పునర్విభజన కాసారు. ఇవి ఇప్పుడు ఏంటంటే ఇది మన తెలంగాణ మన పత్రిక కాబట్టి ఇందులో కొంతవరకు రాస్తే నమ్మే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఏది చేయాలనుకున్నా ఇతరులతోటి చేపియాలి. అంటే మిగతా ఇప్పుడు ఆ వెలుగు పత్రిక ఉన్నది, లేకపోతే ఇంకో ఈనాడు ఉన్నది, లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పత్రికల్లో సారు దిశ ఉన్నది, ఎటుకూడక మనదే మనం డప్పగొడుతు. అది నిజమైనప్పటికీ కొన్నిసార్లు నిజమైనప్పటికీ నమ్మలేని పరిస్థితి ఉంటుంది. అందుకోసం మనం ఏది చెప్పినా ఇప్పుడు తెలంగాణ నమ్మే పరిస్థితి లేదు.